గద్దరన్న సభకు ఎంతో మంది ప్రజలు వచ్చి హాజరు కావడం జరిగింది. అలాగే కళాకారులు కూడా పెద్ద ఎత్తున హాజరై వచ్చారు. రాజకీయ నాయకులు కూడా వచ్చారు. ఉద్యమకారులు కూడా వచ్చారు. ఎందుకు వీళ్ళంతా ఇంత చక్కగా ప్రజల కోసం బతికిన ఇలాంటి మనుషులకు ఎందుకు ఇంతమంది వస్తున్నారు? ఎందుకు ఇంతమంది ప్రేమాభిమానాలు చూపుతున్నారు? శ్రీకాకుళ పోరాటం దగ్గర నుంచి ఎంతో మంది బలైపోయినటువంటి సాయుధ పోరాటం, కోరన్న మంగన్న అనే రైతులు చనిపోయారు. అలాగే వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం అనే మాస్టర్లు చనిపోవడం జరిగింది. మరి ఇలాంటి ఉద్యమాలు ఈ రోజు తెలంగాణలో అడుగుపెట్టి ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమాభిమందలు తెలియజేసుకుంటూ గద్దర్ ఒక యుద్ధ నౌక, ఎప్పటికీ కూడా ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సమస్యలతోని ఆటపాట ద్వారా ప్రజల్లోనే బతికి చనిపోలేదు. ప్రతి ఒక్క గుండెల్లో కూడా గద్దరన్న బతికే ఉన్నాడని చెప్పి నేను అందరికి కూడా తెలియజేసుకుంటూ, ప్రసాద్ గద్దర్ అంటే ఇద్దరు అన్నదమ్ముల బావా వంగపండు ప్రసాద్ చిన్నప్పటి నుంచి ఇద్దరు మన మధ్య లేరు. ఎట్లా చూసుకోవచ్చు? ఇద్దరు లేరు. నాకైతే ఇద్దరు రెండు కళ్ళు. నాకు వేరే ప్రపంచం తెలియదు. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా చేతులు పట్టుకొని, వీల్ చేతులు పట్టుకొని నడిచి పెరిగిన దాన్ని. ఆ ఉద్యమ స్ఫూర్తి ఈ రోజు చనిపోయిన వరకు కూడా నాలో ఉంటది. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎక్కడున్నా కానీ ఉద్యమ భావాలు ఎందుకు ఈ రోజు ఉత్తరాంధ్ర నుంచి గద్దర్ మామయ్య చేస్తున్నాడంటే ఎంతో నా కళ్ళలు ఇప్పుడు కూడా అలా కనిపిస్తుంటారు. ఇటువంటి భావజాలాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వీరులారా వీరులారా రాడికల్లా శూరులారా, వీరులారా శూరులారా రాడికల్లా వీరులారా, రాడికల్లా బిడ్డలారా రైతు కూలి బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా రైతు కూలి బిడ్డలారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, మీరు ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, మాకు దిక్కు చూపే సుఖాలయ్యిండ్రా మా బిడ్డలు, మాకు దిక్కు చూపే సుఖాలయ్యిండ్రా మా బిడ్డలు. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్, జోహార్ వంగపండు ప్రసాదరావు. జోహార్ జోహార్. వంగపండు ప్రసాదరావు అంటే చాలా ఆయన మంచి రచయిత. మా మామయ్య గద్దర్ మామయ్య మంచి వాగ్గేయకారుడు. ఇంచుమించుగా నాన్న రాసిన పాటలు చాలా మటుకు గద్దర్ అన్న నోటే మనకు వినిపిస్తూ ఉంటాయి. చాలా మందికి తెలియదు, కానీ నాన్న రాసిన పాటలు, బావా నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకుంటాడు. మంచిగా బాగా పాడతాడు కూడా, చక్కగా ప్రజలకి అద్దుకునేటట్టు. అదే పాట ఇప్పుడు వంగపండు ప్రసాదరావు ఏముంది మీకు తెలుసు అందరికి కూడా హైలైట్. ఏం పిల్లడు ఎలా వస్తావా, ఎలా వస్తావా, ఏం పిల్ల ఎలా వస్తావా, ఏం పిల్లడు ఎలా వస్తావా, పులుల్లి చల్ పులుల్లి, అరే పులుల్లి మింగిన గొర్రెలున్నాయట, ఏం పిల్లడో ఎలా వస్తావా, ఏం పిల్ల ఎలా వస్తావా, ఏం పిల్లడు ఎలా వస్తావా, తెలంగాణ కొమరయ్య కొండకే, పిల్లడో ఎలా వస్తావా, ఏం పిల్లడు ఎలా వస్తావా, ఏం పిల్ల ఎలా వస్తావా, తుపాకీ చల్ తుపాకీ, అరే తుపాకీ పట్టిన తూరికలున్నాయట, ఏం పిల్లడో ఎలా వస్తావా, ఏం పిల్ల ఎలా వస్తావా, ఏం పిల్లడు ఎలా వస్తావా, ఏం పిల్ల ఎలా వస్తావా, ఏం పిల్లడు ఎలా వస్తావా, శ్రీకాకుళ